మున్సిపాలిటీ ఎలక్షన్లు వడిచినాయి కానీ ఇంకా లొల్లులు నడుస్తూనే ఉన్నాయి. పదవులు పంచుకోనీకే పొట్టు పొట్టు తరలాడుతుర్రు లీడర్లు. నిన్న మొన్నటి దాకా తిట్టుకున్నోళ్ళే ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటుర్రు. అభివృద్ధి కోసం అందరం కలవాలి అని అంటుర్రు. ఇట్లనే బుధవారం నాడు కూడా 3 మున్సిపాలిటీలలో రాజకీయం జోరుగా నడిచింది. మరి ఆఖరికి ఆ 3 పీఠాలు ఎవళ్ళ ఖాతాల పడ్డాయో చూడాలి కదా. చూద్దాం. ఖాతాల వాడు ఓగళ్ళ కాలాల్లో ఒకళ్ళు కట్టెబెట్టుకున్నాడే సరిపోయింది. పంచాదులు చల్లగుండా ఎటు దిగనిత్తలేరు. ఇక చూడర్రి మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో పొట్టు పొట్టు కొట్లాట నడిచింది. మంగళవారం లొల్లి అయింది గాని బుధవారం నాడు అరెస్టులో దాకా పోయింది. వారం మంత్రి కారు మీద దాడి చేసిండ్రని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తోని కలిపి ఇంతమందిని అరెస్టు చేసిండ్రు పోలీసోళ్ళు. పోలీసోళ్లకు గులాబీ లీడర్లకు నడుమ గుంజులాట మస్తు గట్టిగా అయింది. అట్లా ఇక సోమవారం మంగళవారం బుధవారం అనుకుంటా చైర్మన్ ఎన్నిక ఇంగిత దూరం పోతూనే ఉన్నది. కేతనపల్లిలో 22 సీట్లు ఉంటే దాంట్లో కారు పార్టీ వాళ్ళు 14 గెలిచిండ్రు. అయితే చెయ్యి పార్టీ వాళ్ళు అబ్రకదబ్ర చేసి మున్సిపల్ చైర్మన్ సీట్లు ఊకోవాలని చూస్తారని మొన్నటి సంది పంచాదా అవుతున్నది. అది ఇప్పుడు అరెస్టులో దాకా పోయింది. 2 పార్టీల నడుమ రచ్చరచ్చ అవుతుంది. మరి ఇక చూడాలి ఆఖరికి సీట్ ఎవరికి పోతుందో. ఇక అది అట్లుంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో మళ్ళోసారి పువ్వు పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు పొత్తు కూడిండ్రు. ఖానాపూర్లో మొత్తం 12 సీట్లుంటే దాంట్లో 3 పార్టీలు చెరో 4 సీట్లు గెలుచుకుండ్రు. అట్లా ఇక కారు పార్టీ పువ్వు పార్టీ 2 దిక్కులోళ్ళు కలిస్తే 8 సీట్లు అయినాయి. 5 ఏళ్లలో తొలుత 2 ఏళ్ళు చైర్మన్ సీటు కారు పార్టీ వాళ్లకు, అటెనక 3 ఏళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చుంటారట. కానీ గులాబీ లీడర్లు కాషాయం లీడర్లు భలే పొత్తు కూడుతాండ్రు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇక అటు కోర్టు కేసు ఏవచ్చి వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అడ్డు తొలగింది. ఎలక్షన్ల ఆఫీసరు కలెక్టర్ సారు కలిసి ఏదో నిర్ణయం చేయాలన్నట్టు చెప్పిర్రు కోర్టు సార్లు. మరి ఎట్ట చేస్తారో చూడాలి. ఇంకో దిక్కు కొత్తగా సీట్లలో కూకున్న మున్సిపల్ చైర్మన్లు కొంతమంది అప్పుడే మున్సిపాలిటీలలో పనులు చాలు చేస్తుండ్రు. ఇంతమంది గెలిపించిన వాళ్ళకు దావతులు ఇస్తుండ్రు. లీడర్ల జోరైతే చిన్నగా లేదు పోన్రే. అసలు ముచ్చట ఇడిచిపెట్టి కోసరు ముచ్చట కోసం కోట్లాట పెట్టుకుంటూ ఉంటారు. ఎవళ్ళబ్బా అని అనుకుంటురా? ఇంకెవళ్ళు మన లీడర్ సాబ్లు. పబ్లిక్ గురించి మంచి చెడ్డ మాట్లాడుకుంటారు కావచ్చునేమో అని అనుకుంటే ఎక్కడిది, అసెంబ్లీలో ఉత్త కిరికిరే నడుస్తున్నది. పద్దు లెక్కల మీద చర్చ చేస్తారేమో అని అనుకుంటే లడ్డు కల్తీ మీద లడాయి పెట్టుకుంటుర్రు. దినం గదే లొల్లి నడుస్తున్నది. ఇక చూడుర్రి బుధవారం ఏం నడిచిందో. చూస్తనే ఏపీ అసెంబ్లీ మీటింగులు 5 దినాలు నడిచినాయి. కానీ ముచ్చట్లు తక్కువ మొత్తుకునుడు ఎక్కువ అన్నట్టు అవుతుంది కథ. శాసనసభలో పంకపార్టీ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అక్కడ లీడర్ల ముచ్చట్లు ఓ రేవు పోంటి నడుస్తున్నాయి. మంత్రులు బిల్లులు ప్రవేశపెడుతుండ్రు. కానీ అటు మండలి మీటింగులలోనే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే అవుతుంది కిరికిరి. ఎట్లయితే మంగళవారం నాడు లడ్డూ పంచాది పాల డైరీ లాడాయి నడిచిందో బుధవారం కూడా మీటింగు చాలా అయిన వెంటనే రచ్చ చాలా అయింది. అందుకే ఏగస్ పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరం అయినరు మంత్రులు. ఇక చూడర్రి హోం మంత్రి అనితకి ఏమన్నదో. ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది. ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము. కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే అసలు సంబంధమైన ఇష్యూని సంబంధమైన కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాలను మాట్లాడి 2 రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరందరూ కూడా చూశారు. తప్పు వాళ్ళు చేసి సైకిల్ పార్టీ వాళ్ళ మీదకి నెడతాన్రా అన్నట్టు మాట్లాడింది మేడం. టైం వేస్ట్ చేస్తుర్రా అన్నట్టు కూడా కోపానికి వచ్చింది. అయితే ఉన్నమాట అంటే ఉలికులికి పడతాన్రు. చర్చ పెడితే ఏమైతుంది అంటుండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. పద్దు లెక్కల మీద అయినా సరే ఇక మాట్లాడుకుందాం పాన్రా అన్నట్టు చెప్పుకొచ్చిండు బొత్స సారు. ఓ పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి కానీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ అంశాలను పక్కన పెట్టి చేసిన ఎంతసేపు దాటిపెద్దోరం చేస్తూ కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. ఇక అట్లుంటే ఇంకో దిక్కు చదువుల మంత్రి లోకేష్ సారు రోజుకింతమంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఇంటితో కలిపి తన ఇంటికి పిలిచి దావతిస్తాడు. అందరితోని పోటువోలు దిగుతాడు. అందరితోని కలిసి తినుకుంటా మాట ముచ్చట్లు చేస్తుండు సారు. మరిగా గట్లేంటికి చేస్తున్నాడు అంటే నియోజకవర్గం లీడర్లంతా ఒక్కటే జాగల కూర్చొని ఎటువంటి దాపరికం లేకుండా మాట్లాడుకుంటే మంచి ఏంటిదో చెడ్డ ఏంటిదో తెలుస్తుందని గట్ల చేస్తుండట. అందరం ఒక్క ఇంటి వాళ్ళం అన్నట్టు నడుచుకోవాలి అని లీడర్లకు చెప్తుండట. ఏమైనా సారు పద్ధతి మంచిగానే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇంకో దిక్కు మొన్న లోకేష్ సారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికే శ్రీలంక పోయిండు కదా. ఆగో దాని కొరకు పబ్లిక్ పైసలు ఖర్చు పెట్టిండని ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోతుండ్రు. మంత్రి లోకేష్ సారు గా ముచ్చట మీద కూడా మాట్లాడిండు. ఇంటర్నెట్ గూట్లే పుష్పరాజు లెక్క డైలాగ్ వచ్చిండు. ఫ్లైట్ టికెట్ నాదే,
మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా అని సినిమాల పుష్పరాజు డైలాగ్ కొట్టినట్టు రాసిండు. గిట్లా సర్కార్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ భలే నడుస్తుంది రాజకీయం. అన్నట్టు రాజ్యసభ అంటే ఎంతమందికి ఎరకనోళ్ళ? పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ అని రెండు ఉంటాయి. సరే, లోక్సభ ముచ్చట మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం. కానీ రాజ్యసభ అంటే ఎగువ సభ అంటారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకొని పార్లమెంట్కు పంపిస్తే రాష్ట్రం తరపున వాళ్ళు అక్కడ మాట్లాడతారు అన్నట్టు. అందుకే దాన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు అని అంటే, రైట్, రాజ్యసభలో ఖాళీ అయిన సీట్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది సెంట్రల్ ఎన్నికల సంఘం. దేశంలో మొత్తం 10 రాష్ట్రాలకేంచి 37 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో మన తెలంగాణకేంచి కూడా ఓ 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ 9వ తారీఖుతోని అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డి సీట్లు ఖాళీ అవుతాయి. వాళ్ళకు బదులు ఇప్పుడు కొత్త వాళ్ళని ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ వచ్చింది అన్నట్టు. ఈ నెల 26వ తారీఖు నుంచి మార్చి 5వ తారీఖు వరకు నామినేషన్లు వేసుకోవచ్చు రాజ్యసభలో అధ్యక్ష అని పిలవాలనేది ఆశ ఉన్నోళ్ళు. 6వ తారీఖు నాడు వేసిన నామినేషన్ల చెకింగ్ ఉంటది. 9వ తారీఖు నాడు వేసిన నామినేషన్లు వెనకకు తీసుకునేది ఛాన్స్ ఉంటది. ఇక 16వ తారీఖు నాడు పోలింగ్, అయ్యాలనే కౌంటింగ్. పొద్దుగాల 9ంటికెంచి బయటిల్లి 4ంటి దాకా పోలింగ్ నడిస్తే అంబటాళ్ళకి 5ంటికెంచి కౌంటింగ్ నడుస్తుంది. పేరుకు నామినేషన్ లేసుడు, ఓట్లు నడుచుడు ఉంటది. కానీ సర్కారు ఎవరి పేరు చెప్తే వాళ్ళే రాజ్యసభకు పోయేది అధ్యక్ష అనేది. అంటే ఎమ్మెల్యేలే కదా ఓట్లు వేసేది, వాళ్ళ లీడర్లు కాదని ఇంకొకరికి వేయాలి కదా. ఇటు ఎక్కువ మంది దానిక ఎమ్మెల్యేలు షై పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళే రాజ్యసభకు పోయేదిగా. ఆల్రెడీ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది కాబట్టి రేపటి సంది మంత్రుల చుట్టూ గిరికలు కొడతారు కావచ్చు పో పైరవీల కొరకు. పార్టీ బీఫామ్ ఎవరికి ఇస్తారో, ఎవరిని పెద్దల సభకు పంపిస్తారో ఏమో కానీ ఆశావాహులు రువ్వడి వేస్తారు కావచ్చు ఇక ఇప్పటి సంది. అయితే మొత్తం 7 ఉంటారు మన తెలంగాణకేంచి పెద్దల సభల. అందులో 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు మరి చూడాలి ఆ 2 సీట్లకు మళ్ళీ 2 ఎక్కుతారు అనేటిదిగా రేపు. మొన్న బేగంపేటలో వింగ్స్ ఇండియా ఎయిర్ షో చేసిర్రు, యాదకున్నదా? తీరొక్క విమానాలు పట్నం వచ్చినాయి. పబ్లిక్ అందరికీ వాటిని చూపించిర్రు, గాళ్ళ గిరికలు కొట్టించిర్రు. భలే చేసిర్రు విమానాల జాతర. ఇక ఇప్పుడు ఇట్లనే విశాఖపట్నం దిక్కు పడవల జాతర నడిచింది. యుద్ధాలు చేసే పెద్ద పెద్ద ఓడలు ఒకటెనక ఒకటి లైన్ కట్టినాయి. పాండ్రి అట్లా సముద్రం ఒడ్డుకు పోయి ఒక్కసారి చూసి చూద్దాం. ఆగా చూడర్రి, సముద్రపు అలల మీద తేలుకుంటా ఒకటెనక ఒకటి లైన్ కట్టినాయి పడవలు. దుష్మన్గాళ్ళు మన మీదికి లడాయికొస్తే బాంబులేసి వాళ్ళను తుత్తినియలు చేసే పెద్ద పెద్ద పడవలు రంగంలోకి దిగినాయి. విశాఖపట్నంలో బంగాళాఖాతం సముద్రంలో నడిచింది ఈ పడవల జాతర. రాష్ట్రపతి ముర్ము మేడము, సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, అటు నేవీ ఆఫీసర్లు అందరు పోయిండ్రు. పెద్ద మేడంకు, పెద్ద సార్లకు నేవీ ఆఫీసర్లు సలాం కొట్టిండ్రు. ఇక అటెనక INS సుమేధ అనే యుద్ధ నౌకలు కూకొని సముద్రంలో తిరిగిండ్రు అందరూ. రాష్ట్రపతి మేడం, గవర్నర్ సారు, సీఎం బాబు సారు సల్వకాండ్లద్దాలు పెట్టుకొని నౌకలు కూకొని విన్యాసాలు చూసిండ్రు. ఇక పడవల జాతరకు మన ఒక్క దేశం నౌకలే కాదు, వేరే దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద యుద్ధ నౌకలు వచ్చినాయి. రష్యా, ఆస్ట్రేలియా, UAE అసొంటి దేశాలకేంచి 19 నౌకలు వచ్చినాయి. మన దిక్కుకేంచి 50కి ఎక్కువనే పెద్ద పెద్ద నౌకలు సముద్రంలో తిరిగినాయి. ఇక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనే ఈ నౌకల జాతరను ఏంటికి చేస్తారట అని అంటే, సముద్రాన్ని అన్ని దేశాలు కలిపి కాపాడుకోవాలి, సముద్రానికి ఏమన్నా ఆపతొస్తే అన్ని దేశాలు కలిసి కట్టుగా నడవాలి అని సాటి చెప్పేందుకు చేస్తారట. విశాఖపట్నంలో ఈ ఫ్లీట్ రివ్యూ కార్యం పెట్టుడు ఇది 2వసారట. ఇక మొన్న యుద్ధంలో బాంబులేసే ట్యాంకర్లు సముద్రం ఒడ్డున తిరిగినాయి, గాలి మోటార్లు ఎగిరినాయి, హెలికాప్టర్లతో తీరు విన్యాసాలు చేసిండ్రు. గిట్లా విశాఖ సముద్రం ఒడ్డున ఎప్పుడు చూసినా ఏదో ఒక జాతర నడుస్తూనే ఉన్నది. పబ్లిక్ అంతా ఇచ్చంతరపోయి చూస్తూనే ఉండ్రు. అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద వార్త పట్టుకొచ్చేసిన, అదైతే చూద్దాం. 18 రోజుల తర్వాత బయటకు వచ్చిండు అంబటి రాంబాబు సార్ జైలుకేంచి. బయటకు వచ్చినాక కూడా డోంట్ కేర్ అంటున్నాడు. గిట్లా ఐ డోంట్ కేర్, అది వాళ్ళ క్రూరత్వానికి వాళ్ళ అల్ప బుద్ధికి నిదర్శనం. ఎన్ని రోజులైనా ఉండడానికి సిద్ధపడే వెళ్ళాను. ఐ డోంట్ కేర్. అగో చూడు, తెల్లడి కదర్ సొక్క వేసుకొని చేతులు ఊపుకుంటూ ఎట్ట నడుచుకుంటూ వస్తుండవు రాంబాబు సారు. వారేవా 18 రోజులు జైలున్న ఆ కదర్ ఏ మాత్రం కూడా తగ్గలేదు సార్కు. జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు
మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి అని కూడా మనవి చేస్తున్నా. అందుకనే కావచ్చు సారు జనంతా పానం పట్టినట్టు అయినావు. జైలు నీళ్ళు పడ్డట్టుంది, చూస్తుంటే తెల్ల తెల్లగా అయినట్టు కొడుతున్నావు. జైలు వేసినా ఎన్ని కుట్రలు చేసినా వెనకడికి వేసేదే లేదంటుండ్రు. బరాబర్ కొట్లాడుతున్నాడు సర్కారు మీదకి రాంబాబు సారు. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సరే గాని జైల్లో సవలతులు ఎట్టేట్టున్నాయా రాంబాబు అన్న? ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు. ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండవాళ్ళం కదా, మంచి ఫుడ్ తింటాం. జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. నేను నీరసంగా ఇప్పుడు లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. దాంతో నేను ఎవరి తప్పు లేదు. అయ్యో పాపం, దెబ్బలేమన్నా తాకినాయా సారు? ఆగో ఈయనరా జైల్లోకించి బెయిల్ మీద బయటకు వచ్చినాక ఇట్ట ఓ లోకు సర్కారు వాళ్ళను తిట్టి సాపించుకుంటేనే జైలు జీవితం ఎట్టెట్టుందో అంత పూస కూర్చుండు అన్నట్టు. ఇద్దరు ఆల్మగలు సినిమాకి పోవాలంటే 1000 రూపాయలు వడిచినట్టే. ఇంటర్వెల్ అప్పుడు కూల్ డ్రింక్స్ అని తినేటి జొన్న పేలాలకు అయ్యో కొంత ఖర్చు. అంతగానం ఖర్చు పెట్టుకొని సినిమాకి పోతే ఆంకల బాగాలేకుంటే మనసు నిమ్మలం లేక అదో బాధ. ఈ ట్రాఫిక్లో పోరగాళ్ళని వేసుకొని ఏడబోతాం. పుక్కట్ల సినిమాలు చూసేటట్టు మళ్ళీ ఏదన్నా యాప్ వస్తే బాగుండు అని అనుకుంటున్నాలే కావచ్చు ఆయి బొమ్మకు అలవాటు పడ్డోళ్ళంతా. ఆగో అట్లా అనుకునేటోళ్ళ కోసమే గీ వార్త పట్టుకొచ్చినాం ఇప్పుడు చూడు. రైట్, టాకీస్ లోకి పోకుండా ఇంట్లో కూర్చొని పుక్కట్ల సినిమాలు చూసేందుకు అలవాటు పడ్డోళ్లకు చల్లటి వార్త ఇది. ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చింది. అంటే మళ్ళీ పుక్కట్ల సినిమాలు చూపెడతాడని కాదు కానీ మీసాల మీద దోష అంబటేళ్లకింత ఆశ అన్నట్టు పుక్కట్ల సినిమాలు చూడొచ్చని ఏదో ఆశ అంతే. బయట దేశాలలో ఉండుకుంటే టాకీస్ లకు వచ్చిన కొత్త కొత్త సినిమాలను ఇంటర్నెట్ లోకి ఇడిచిపెట్టేడుండే. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళకు నష్టమవుతుందని ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి 3 నెలల సంది జైల్లోనే ఉంచిరు. అట్లా అడగంగా మంగళవారం నాడు బెయిల్ వచ్చింది రవికి. కోర్టుకేంచి బెయిల్ ఆర్డర్ కాపీ ఆలస్యంగా తోని ఆ మాపంతా జైల్లోనే ఉంచుకొని మళ్ళా బుధవారం నాడు బయటకి ఇడిచిపెట్టిరు. బెయిల్ అంటే మళ్ళీ ఆడికంటే ఆడికి పోవచ్చు ఏమో అనుకునేరు. బయట దేశాలకు పోయేది లేదు, ఇంటర్నెట్ వాడేది లేదు. బయట దేశాలకు ఎగిరిపోకుండా పాస్పోర్ట్లు తీసుకున్నారు. దినం స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని షరతులు పెట్టిరు. అంటే కండిషన్ బెయిల్ అన్నట్టు. ఏదన్నా పని చేయాలన్నా, ఇంటర్నెట్ గుట్లా ఏలు పెట్టాలన్నా పోలీసు వాళ్ళ పర్మిషన్ పక్కా తీసుకోవాలట. ఏం అక్కడి ఉందో చెప్పాలట ముందుగానే. బయట దేశాలలో ఉండేది కొత్త సినిమాలు టాకీస్ లోకి రాగానే బాగా చెప్తా బయటకి ఇడిచిపెట్టేది. గట్లా ఇంట్లో కూర్చొని ఐతారంగోలిగా ఇంటి లాదులు ముద్దుగా సినిమాలు చూసేది పావుల ఖర్చు లేకుండా. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే పబ్లిక్ టాకీస్ లకు వస్తలేరు, అంతా ఐబొమ్మలే చూస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా ఊడతలేదని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయితే మనోడు హైదరాబాద్ కు వస్తున్నాడు ఎరకయ్యి ఎరేసి పట్టుకున్నారు. అప్పటి సంది ఇప్పటి వరకు 3 నెలల సంది సెంచల్ కూడా జైల్లోనే ఉన్నాడు ఐబొమ్మ నడిపించిన రవి. బెయిల్ కోసం ఎన్ని మాటల కోర్టుకు పోయినా ఉత్తదే అయింది. ఆఖరికి ఇప్పుడు కండిషన్ బెయిల్ ఇచ్చారు కోర్టు సార్లు. ఇక ఇప్పుడు బయటకు వస్తుండేటాళ్లకు మళ్ళీ ఐబొమ్మ తెలుస్తాడా, లేకుంటే కొత్త పేరుతోనేమన్నా పబ్లిక్ కు పుక్కట్లోనే సినిమాలు చూపెట్టాడు ఎగిరం చేస్తాడా అని చాలా మంది ఆశపడుతున్నారు. ఎడనుల్లో టాకీస్ లకు పోయి పైసలు పెట్టి సినిమాలు చూడలేనోళ్ళు. శివరాత్రికి వేమ్లాడ రాజన్న, కొమరెల్లి మల్లన్న, చెరువుగట్టు రామలింగన్న, కీసర శివన్న జాతర మా జోరుగా నడిచింది. పూజలు, జాగారాలు, పట్నాలు, కొలుసుకున్నోళ్లకు కొలుసుకున్నంత. ఆ పండుగ ఇట్లా అయిపోయిందో లేదో ఇప్పుడు ఇంకో పండుగ చాలైంది. అవునంటే యాదాద్రి గుట్ట మీద నరసన్న పెద్ద పండుగ మస్తు సంబరంగా అవుతుంది. అట్లా పోయి మనం కూడా దర్శనం చేసుకుని వద్దాం పారి. యాదగిరి గుట్ట నరసన్న పెద్ద పండుగ చాలా అయింది. గుట్ట మీద బ్రహ్మోత్సవాలకు ముందుగానే అంతా తయారు చేసిరు గుడి అయ్యవార్లు. ఇయాల్టికేంచి ఈ నెల 28వ తారీఖు వరకు అంటే ఓ 11 రోజులు మస్తు సంబరంగా నడుస్తుంది నరసన్న పెద్ద పండుగ. ఈ 11 రోజులు గుట్ట మీద పెట్టేటి వాహన సేవలను స్వీకరిస్తాడు దేవుడు. పొద్దుగాలో వాహనం, పొద్దుముకో వాహనం ఎక్కి తిరుగుతాడు. ఇవాళ స్వస్తి వచనంతో సురువైన నరసన్న పెద్ద పండుగ 28వ తారీఖు నాడు అర్ధరాత్రి డోలోత్సవంతో ఓడుస్తుంది. తొలతనాడు విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వచనం, రక్షాబంధనం కార్యాలు నడిస్తే రెండో నాడు అంటే బేస్తారం నాడు అగ్ని ప్రతిష్ఠ అయినాక ధ్వజారోహణం కార్యం నడుస్తుంది. అడంక 7 రోజులు తీరు వేషాలలో రాత్రిపూట దర్శనం ఇస్తాడు నరసన్న. మత్స్యవాహనం, వడపత్ర సాయి, శ్రీకృష్ణుడు, గోవర్ధన గిరిధారి, జగన్మోహిని, శ్రీరామ, మహావిష్ణు రూపాలల్లా శేష, హంస, పొన్న, సింహ, అశ్వ, గజ, గరుడ వాహనాలు ఎక్కి తిరుగుతాడు. గట్ల తిరుగుకుంటా భక్తులకు దర్శనం ఇస్తాడు దేవుడు. నడమ 24వ తారీఖు నాడు
నాడు స్వామివారి ఎదుర్కోలు, 25వ తారీఖు నాడు తిరుకల్యాణం, 26వ తారీఖు నాడు దివ్య విమాన రథోత్సవం కార్యం ఉంటది. ఆఖరి నాడు అంటే 28వ తారీఖు నాడు అష్టోత్తర శతఘటాభిషేకం కార్యంతో నరసన పెద్ద పండుగను ముగిస్తారు గుడి పెద్దయ్య వాళ్ళు. ఇక పొద్దుకాలుండేటి సాంస్కృతిక కార్యక్రమాల ముచ్చటంటారా, అబ్బో చిన్నగా ఉండదట తీయాలి. వేద మంత్రోచ్చరణలు, ఆస్థాన విద్వాంసులతోని మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ద్వానాలతోని దేవుని పండుగ నడుస్తుంటే చూసేటందుకు 2 కళ్ళు చాలవంటున్నారు గుడి అయ్యవార్లు. ఇయాలనే సురువైంది, 11 వద్దులు ఉంటది. ఇక మీకు కూడా ఏమన్నా బోబుద్ది అయితే నడమ ఎన్నడో ఓ నాడు తీరిక చూసుకొని పోయి నరసన్నను దర్శనం చేసుకొని రాజు మరి.